దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. 2 రోజులుగా సివియర్ కేటగిరీలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు యమునా నదిలో విషపు నురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. వాయు కాలుష్యం తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 470కి పడిపోయిందని, దీంతో తీవ్రమైన కేటగిరీలో గాలి నాణ్యత తగ్గిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. మరోవైపు యమునా నది కాలుష్య కాసారంగా మారింది. కాలుష్యంతో ఏర్పడిన నురగలతో నీరు ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గాలిలో నాణ్యత తగ్గడంతో ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు రహదారులపై స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్నారు. మరోవైపు నానాటికి క్షీణిస్తున్న వాయు నాణ్యతను దృష్టిలో ఉంచుకుని 5వ తరగతి వరకు పాఠశాలల్ని మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం, యమునా నది కాలుష్యానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక AQI అంటారు, అది 434 వరకు పెరిగి సివియర్ స్థాయిలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం అంతకంతకు అధికమవుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదైతే ధూమపానం, వాహన కాలుష్యం, వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్నాయి. ప్రజలు మాస్కులు ధరించి బయటకు ఎక్కువగా వెళ్లకుండా ఉండాలని కూడా అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో కూడా AQI 400కు పైగానే నమోదైంది. కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా వాహనాల పరిమితులను కూడా కట్టడి చేయాలి, నిర్మాణ కార్యక్రమాలపై కూడా ఆంక్షలు అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. గాలిలో ఉన్నటువంటి PM2.5 అదేవిధంగా PM110 కణాలు ప్రజల ఆరోగ్యానికి హానికరం కాబట్టి ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ హానికరమైనటువంటి గాలి నుంచి రక్షణ కోసం ప్రజలకు మాస్కులు ధరించడం, అదేవిధంగా బయటకు వెళ్లటం తగ్గించాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడానికి అనేక కారణాలను పేర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా అంటే వాహనాల నుంచి వెలువడుతున్నటువంటి ఏదైతే ఉద్గారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పొల్యూషన్ దాదాపు 13.3% కాలుష్యానికి వాహన కాలుష్యం ప్రధాన కారణం అన్నది కూడా అర్థమవుతుంది. ఢిల్లీ సమీప ప్రాంతాల్లో పంట చెత్తను కాల్చడం కాలుష్యాన్ని అధికం చేస్తూ ఉంది. నిర్మాణం, అదేవిధంగా కూల్చివేత కార్యక్రమాల వల్ల కూడా గాలి నాణ్యత తగ్గుతుంది. పరిశ్రమలు, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా కొన్ని కాలుష్య కారకాలుగా మారాయనే చెప్పొచ్చు. అయితే నరేష్, ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కూడా తీవ్రంగా ఇటీవల హెచ్చరించింది. దీపావళి తర్వాత కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత మరింత దెబ్బతింది. సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసుల్ని, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆంక్షలు పాటించకపోవడం పట్ల కొంత వివరణ కూడా ఇవ్వాలని కోరింది. ప్రత్యేకంగా ఇటీవల దీపావళికి సంబంధించి పటాకులపై నిషేధం అమలు చేయడంలో విఫలమయ్యారంటూ కూడా కొంత విమర్శలు గుప్పించింది. ప్రస్తుతానికైతే ఈ ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం అయితే అనుకోవటం లేదనే చెప్పొచ్చు. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.